హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మనము ఈజీవిజ్ అంటే హిక్విజన్ బ్రాండ్కి సంబంధించిన కెమెరా సో ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఎలా మొబైల్లో కానీ లేకుంటే మీరు హికనెట్ యాప్ కానీ లేకుంటే ఈజీవిజ్ యాప్ కానీ ఎలా అయితే డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేసుకోండి మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను. సో కెమెరా మోడల్ వచ్చేసి ఏంటంటే స్మార్ట్ హోమ్ కెమెరా. సో మోడల్ నెంబర్ వచ్చేసి H9C. సో ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. సో హిక్విజన్లో మనకు లింకేజ్ కెమెరా, లైక్ ట్రూవీలో లింకేజ్ కెమెరా అంటాం కదా. సో రెగ్యులర్ మన దగ్గర చాలామంది చూస్తూ ఉంటారు. సో అందులో ఇట్లా లింకేజ్ అనేది 2 కెమెరాస్ ఉంటుంది. సో ఇవి రెండు కూడా 5 MP అనమాట. సో చాలా ఇమేజ్ క్వాలిటీనే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి పైన వచ్చేసి వైడ్ యాంగిల్ ఉంటుంది. సో కింది వచ్చేసి కొంచెం జూమ్ యాంగిల్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 4mm లెన్స్ లాగా అట్లా వస్తుంది అనమాట. సో దానివల్ల ఏమైతే ఇమేజ్ అనేది కొంచెం జూమీగా కనిపిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే ఇది సో బయటికి తీసిన తర్వాత సో మనకైతే ప్రోడక్ట్ అయితే ఇలా వస్తుంది. సో ఇది ఒకసారి ఇప్పుడు మనము ఇన్స్టలేషన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే దానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి నా వీడియోస్ని షేర్ అయితే చేయండి. సో ఇప్పుడు మనము ఇది ఎలా ఇన్స్టలేషన్ చేయాలని అయితే మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే మీరు మొబైల్లో మీరు అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ వచ్చేసి యాప్ పేరు వచ్చేసి ఇట్లా ఈజీవిజ్ అని చెప్పి టైప్ చేయాలి, EZVIZ. సో చేసిన తర్వాత ఇదే లోగోతో వస్తుంది. సో దీని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఇందులో అయితే ఓపెన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలాగే కెమెరా అయితే మనం ఇది కాన్ఫిగర్ చేసేటప్పుడు ఖచ్చితంగా పవర్ ఆన్ ఉందో చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను కెమెరా పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో పవర్ ఆన్ చేయగానే మనకి ఇమీడియట్గా లైట్స్ అయితే ఆన్ అవుతుంది. సో మీకు వీడియోలో కాబట్టి లైట్స్ అనేది ఎంత హెవీగా అనిపిస్తున్నాయి. సో నార్మల్గా అయితే మీకు అందులో అంత ఏం కనిపించదు. సో అది బూట్ అయిపోయే లోపు మనం ఒకసారి బేసిక్ సెట్టింగ్స్ అనేది ఇందులో కంప్లీట్ చేద్దాము. సో యాప్లో ఏదైతే సెట్టింగ్స్ ఉంటుందో సో బేసిక్ సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకు రీజన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో మనం వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా అయితే మనము సెలెక్ట్ చేస్తున్నాము. సో ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ 7 ఇచ్చాలి. సో కెమెరా ఆన్ అయితే రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది అవుతుంది చూడొచ్చు, అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మోషన్ ట్రాకింగ్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసినాం కాబట్టి సో ఇలా ట్రాక్ చేస్తూ ఉంది. సో అది మోషన్ ట్రాకింగ్ అనేది ఆన్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఫస్ట్ టైం సెటప్ కాబట్టి సో ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ కానీ లేకుంటే సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కానీ లేదంటే సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ అనేసి ఉంది. సో ఇక్కడ మనమైతే గూగుల్ అకౌంట్తో లాగిన్ చేద్దాము. సో పెద్దగా మనకు టెక్నికల్గా లేకుండా సింపుల్గా ఫోన్లో ఉన్న ఐడితో అయితే మనకు డైరెక్ట్గా లాగిన్ అనేది అయిపోతుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా లోడ్ అయ్యి మీకు కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది. సో ఆ లోపు కెమెరా ఆన్ అయిందో లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే సో మనకి ఇక్కడ కంటిన్యూ అని చెప్పి అడుగుతుంది. సో కంటిన్యూ ట్యాప్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎనబుల్ బయోమెట్రిక్ ఇవన్నీ చెప్పి అడుగుతుంది. సో బయోమెట్రిక్ అంటే మన ఫోన్ బయోమెట్రిక్ని అడుగుతుంది. సో నాట్ నో అని క్లిక్ చేయొచ్చు, లేదంటే మీరు ఎనబుల్ చేసుకోవచ్చు. నేనైతే నాట్ నో అయితే క్లిక్ చేశాను. సో అకౌంట్ అయితే ఇప్పుడు లాగిన్ అయిపోయింది. సో లేదంటే మీరు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్తో అయినా మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో నేనైతే నా మెయిల్ ఐడితో అయితే లాగిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ డివైస్ మీద ట్యాప్ చేయగానే మనకైతే ఏమేమి కెమెరాస్ ఉన్నాయి, ఎట్లా అంటే ఏ మోడల్ కెమెరా అని చెప్పేసి అయితే మనకు అడుగుతుంది. సో ఇది కెమెరా కాబట్టి కెమెరాని సెలెక్ట్ చేయండి. సో కెమెరా సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒకసారి పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ ఏవైతే అడుగుతుందో ఒకసారి వాటిని అలో చేయండి. సో అలో చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఒక QR కోడ్ అనేది ఓపెన్ అవుతుంది, స్కాన్ చేయమని చెప్పేసి. సో ఇట్లా కెమెరాని అయితే మనము స్కాన్ చేసుకోవచ్చు. సో కెమెరాని కాదు, దాని వెనుక ఒక QR కోడ్ అనేది మనకు వస్తుంది. సో ఆ QR కోడ్ని అయితే మనం స్కాన్ చేసుకోవాలి. సరే, ఇది ఇక్కడ ఉంటుంది మోడల్. సో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది కొద్దిగా ఈక్విజన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో జస్ట్ మనం ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే లాక్ని, సో ఇక్కడైతే కెమెరా ఉందో ఈ 2 లాక్స్ అనమాట. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి పైన క్యాప్ అయితే ఓపెన్ అయిపోతే చాలా సింపుల్గా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనమైతే మన మొబైల్ తీసుకొని అయితే మనమైతే స్కాన్ చేసుకోవచ్చు. సో నా కెమెరాలో సో ఇట్లా మీరు స్కానింగ్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు జూమ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో QR కోడ్ కనిపించగానే ఆటోగా డిటెక్ట్ చేసేస్తుంది సింపుల్గా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే మొబైల్ కనెక్ట్ చేసిన కాబట్టి అప్లై ఫర్ అన్బైండ్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడైతే మనము అన్బైండింగ్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఆల్రెడీ నాకు ఇంతకుముందు వేరే దాంతో యాడ్ అయి ఉండే కాబట్టి ఇది అడుగుతుంది. సో అన్బైండింగ్కి సో కంప్లీట్ ఈమెయిల్ ఐడి అయితే ఇమ్మంటుంది. సో నేను మెయిల్ ఐడి అయితే ఇచ్చాను, ఇన్కరెక్ట్ అంటుంది. సో ఇక్కడ జీమెయిల్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి తీసేయాలి. సో ఒకసారి తీసేసి ట్రై చేస్తాను. సో ఇది ఏంటంటే ఆల్రెడీ యాడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇట్లా అన్బైండ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో అదర్వైజ్ అయితే అవసరం ఉండదు. సో అప్లై ఫర్ అన్బైండింగ్, స్కాన్ ద డివైస్ QR కోడ్ అని అగైన్ వస్తుంది.
సో మనమైతే డివైస్ని అయితే మళ్ళీ ఒకసారి స్కాన్ అయితే చేద్దాం. సో స్కాన్ చేసిన తర్వాత సో దీన్ని అన్బైండింగ్ చేయడానికి రిక్వెస్ట్ అయితే మనమైతే సబ్మిట్ చేస్తున్నాను. అన్బైండింగ్ సెటిల్మెంట్ అని చెప్పేసి అడుగుతుంది. సో చిన్న ఫార్మాలిటీ అనమాట. సో అవి కన్ఫర్మ్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత సో మనకు అన్బైండింగ్ డివైస్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి అడుగుతుంది. సో కౌంట్ డౌన్ 55 seconds అని చెప్పి అయితే చెప్తుంది. సో నాకు ఏమైనా మెయిల్ వచ్చిందేమో నేను చెక్ చేస్తాను. సో అన్బైండ్ సంబంధించి అయితే మెయిల్ అయితే ఏం రాలేదు. సో ఇదైతే మనకు లోడ్ అవుతుంది. ఇంకా 25 seconds అయితే చెప్తుంది. సో కౌంట్ డౌన్ అయితే వచ్చింది ఇందులో. సో ఈజీ విజిల్ ఏంటంటే ఈ సెక్యూరిటీ ఫీచర్ బాగుంటుంది. సో ఎవరైనా కెమెరాని వేరే వాళ్ళు తీసుకుంటే కనుక మనం అన్బైండింగ్ యాక్సెస్ ఇచ్చేంత వరకు డివైస్ అయితే అన్బైండ్ కాదు. సో అన్బైండింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఏమడుగుతుందంటే అందులో పాతది సో అన్బైండింగ్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకైతే అన్బైండింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పిస్తుంది. సో నాకు కాల్స్ వస్తున్నాయి బట్ అందుకని చెప్పి కట్ చేసి మళ్ళీ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి రియాడ్ డివైస్ అయితే మనకు అడుగుతుంది. సో మనమైతే ఇప్పుడు ఈ డివైస్ని సో ఇప్పుడైతే మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో పవర్ లైట్ బ్లింక్ అవుతుంది లేదని చెప్పేసి అయితే అడుగుతుంది. సో పవర్ లైట్ అనేది మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. సో దీంతో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు లైట్ అనేది బ్లింక్ అవుతుంది లేదన్నది. సో ఒకసారి ఇక్కడ కింద పెడతాను. సో కెమెరా ఇది రౌండ్గా ఉంది, ఇది రొటేట్ అయినప్పుడు అటు ఇటు కదులుతుంది అనమాట. సో అయితే ఇక్కడైతే మనమైతే నెక్స్ట్ అయితే ఇస్తాం ఆప్షన్ని. సో స్టార్ట్ అని చెప్పి అడుగుతుంది. సో పవర్ అయితే ఆన్ చేసుకొని చెప్పి అడుగుతుంది. సో ఆన్ చేసుకున్న తర్వాత మనకు బ్లూ లైట్ ఫ్లాషింగ్ అవుతుందా లేదని చెప్పేసి ఇది అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఉందో క్లియర్గా చదువుకోవాలి. పవర్ ఆన్ ద డివైస్ అండ్ వెయిట్ అంటిల్ ఇట్ స్టార్ట్ అప్ కంప్లీటెడ్లీ. సో స్టార్ట్ అయ్యేటప్పుడు కెమెరా అటు ఇటు రౌండ్గా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చెప్తుంది. సో ఇండికేటర్ ఫ్లాషెస్ బ్లూ. సో లైట్ అయితే బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది లేదని చెప్పేసి అయితే అడుగుతుంది. సో మనం దాని అయితే కన్ఫర్మేషన్ అయితే ఇద్దాం దీనికి. నెక్స్ట్ అని ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, ఓపెన్ లొకేషన్ పర్మిషన్స్ అడుగుతుంది. సో ఓపెన్ లొకేషన్ పర్మిషన్స్ సో ఇక్కడ అలో చేయండి. మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే వైఫై నేమ్ అడుగుతుంది. సో వైఫై మీద ఏదని చెప్పేసి ఇక్కడ స్విచ్ టు నెట్వర్క్ మీరు ఏదైతే వైఫై ఉంటుందో ఆ వైఫైని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాది ప్రకాష్ టెక్నాలజీ కాబట్టి 5G అయితే ఇది 5 GHz కూడా సపోర్ట్ చేస్తుంది. సో వైఫైలో 2 ఉంటాయి, 2.4 GHz ఉంటుంది, 5 GHz ఉంటుంది. సో 5 GHz అయితే నాకు ఐడియా ఉంది. సో దానికి సంబంధించిన పాస్వర్డ్ మీరైతే ఇక్కడ ఇవ్వాలి. సో ఇది వచ్చేసి నా రెగ్యులర్ పాస్వర్డ్. సో మనమైతే పాస్వర్డ్ ఇచ్చేసినాము. సో ఇచ్చేసిన తర్వాత అయితే సో చెక్ చేసుకుంటుంది అదేనా కదా అని చెప్పేసి. సో ఈజీ వీజ్ని అది ఇప్పుడు వైఫై అయితే ఆన్ చేసుకుంటాం. సో దీన్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఆ కెమెరా ఇది అనేది అయితే రెండైతే మనకు లింక్ అప్ అవుతుంది. ఇప్పుడు చూడండి. సో కనెక్ట్ టు డివైస్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇట్లా వాయిస్ అనేది మనకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో వైఫై కనెక్టెడ్ అని చెప్పేసి అయితే చెప్పింది. సో తర్వాత సో ఓకే ఫోన్ అది రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి అయితే చెప్తుంది. సో అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే దానికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. మీరు మ్యానువల్గా నేమ్ అని ఇచ్చుకోవచ్చు. లేదు అంటే లైక్ ఇప్పుడు నేనున్న ఇది వచ్చేసి ప్రకాష్ అయితే పేరు అయితే దీనికి పెడుతున్నాను. సో ప్రకాష్ అయితే నేమ్ అయితే ఇచ్చాను. సో ప్రకాష్ షాప్. సో అంటే ఏదో ఒకటి మనకు గుర్తుగా ఉండడానికి. సో తర్వాత ఇక్కడ ఓకే ఎక్కేయండి. సో నొక్కేసిన తర్వాత నెక్స్ట్ అని అడుగుతుంది. సో నెక్స్ట్ అయితే సో కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్, వెల్కమ్ టు ఈజీ విజ్ అయితే మనకు ఇది వెల్కమ్ అయితే చేస్తుంది అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ వచ్చి చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటుంది. సో టైం జోన్ వస్తే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. టైం జోన్ వచ్చేసి మనది UTC+5:30 చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ. సో ఇట్లా మనకి స్టేట్స్ పేరు కనిపించకపోయినా UTC+5:30 అయితే మన ఇండియన్ కోడ్ అనమాట. సో తర్వాత డేట్ ఫార్మాట్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్. సో మనం రెగ్యులర్గా వాడే ఫార్మాట్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇదైతే డేట్ ఫార్మాట్ అయితే వచ్చేసింది. సో వేరే మోడల్ ఎవరికైనా అలవాటు ఉంటే కనుక ఆ మోడ్లో మనం అయితే చేంజెస్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా అయితే ఇవే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఆడియో రికార్డ్ కావాలా వద్దని చెప్పేసి అడుగుతుంది. మీకు ఆడియో రికార్డ్ అనుకుంటే ఆన్లో ఉంచండి, వద్దనుకుంటే ఆఫ్ చేసేయచ్చు, మళ్ళీ ఆన్ చేసేయచ్చు ఇమీడియట్గా. సో తర్వాత ఇది వచ్చి ఫ్లిప్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు వర్టికల్గా అంటే ఎక్కడైనా పెట్టారనుకోండి ఆ స్క్రీన్ కాకుండా దానికి రివర్స్లో కావడం అట్లాంటివి మనకు కావాలనుకుంటే కనుక మీరు కెమెరా ఒకసారి ఆన్ అయిన తర్వాత ఈ సెట్టింగ్స్ అని మీరు లైవ్లో చూసుకుంటే అయితే చేంజెస్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఈ కెమెరాకి సంబంధించిన QR కోడ్ అయితే మనం ఒకసారి ఇక్కడ ట్యాప్ చేయగానే మనకు QR కోడ్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్డ్ ఇన్ టు ఆల్బమ్ అని చెప్పి అయితే మనకి ఇక్కడ పాపప్ వచ్చింది. సో ఫైనల్ అయితే ఇక్కడ కింద నెక్స్ట్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అంటే డివైస్కి ఒక పాస్వర్డ్ పెట్టుకోని చెప్పి అడుగుతుంది. సో చేంజ్ ద ఎన్క్రిప్షన్ పాస్వర్డ్. సో ఇట్లా ఈ పాస్వర్డ్స్ అయితే మస్ట్ అని చెప్పి పెట్టుకోవాలని చెప్తుంది. సో నేను దీనికైతే ఒక పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. సో అట్లా మీరు కెమెరాని పెట్టిన తర్వాత మీ ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అయితే మీరైతే అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా. సో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీకన్ఫర్మేషన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో అగైన్ మనం కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అయితే టైప్ చేయాలి. సో నేనైతే పాస్వర్డ్ చూపిస్తాను. సో ఇది ఎందుకంటే నా కామన్ పాస్వర్డ్ కాబట్టి మీకైతే విజిబుల్లో ఇస్తున్నాను. న్యూ పాస్వర్డ్ షేప్ పాస్వర్డ్ కుడ్ నాట్ బి రికవర్డ్ వన్స్ ఫోర్
ఫర్గెటెన్. సో ఈ పాస్వర్డ్ అయితే రికవర్ చేయడానికి అయితే ఉండదని చెప్పి వాళ్ళకి సంబంధించిన సెట్టింగ్స్ అయితే చెప్తున్నారు. సో వన్స్ ఒకసారి మనకి సెటప్ అయిపోయిన తర్వాత కాంట్ రిసీవ్ మెసేజెస్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్, ఆల్ పుష్ మెసేజెస్ కెన్ బి రిసీవ్డ్. సో మనకు నోటిఫికేషన్ రావాలి అంటే ఏం చేయాలని చెప్పి ఇక్కడ అడుగుతుంది. సో ప్లీజ్ టర్న్ ఆఫ్ ద బ్యాటరీ, అంటే బ్యాటరీ సేవర్స్ అని చెప్పి ఆన్ చేస్తారు కదా, సో అది ఉంటే ఆఫ్ చేసుకోమని చెప్తుంది. ప్లీజ్ ఫాలో ద హెల్ప్ ఇన్స్ట్రక్షన్ టు కంప్లీట్ సెటప్. సో ఏదైనా మీకు అవసరం అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు సెటప్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో అక్కడ నాకు డౌట్ మైండ్ అని చెప్పి అయితే నేను ఆప్షన్ ఇచ్చాను, వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ కెమెరా స్క్రీన్లోకి వస్తే కనుక నేను ఇప్పుడు లైవ్లో కనిపిస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇది 2 లెన్స్ కాబట్టి కెమెరాలో, సో అయితే మనకి ఇక్కడ 2 స్క్రీన్స్ ఉంది. సో ఒక స్క్రీన్ ఇక్కడ, ఒక స్క్రీన్ ఇక్కడ ఉంది. సో ఇది ఏందన్నది మనమైతే ఇప్పుడు ఒకసారి ప్లే క్లిక్ చేద్దాము. సో ఆడియో అనేది ఇక్కడ లూపింగ్ అయితే అవుతుంది. సో ఆడియో మ్యూట్ పెట్టేసుకుంటా ఇక్కడ నేను. సో మ్యూట్ పెట్టేసిందంటే ఆ రీసౌండ్ ఏదైతే అయిందో ఇంతసేపు అది కాదన్నమాట, ఎందుకంటే కెమెరా దగ్గర నుండి మళ్ళీ కెమెరా ఆడియో ఆడియోని తీసుకుంటూ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మనకు ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో స్క్రీన్ ఏదైనా చూద్దాము. సో ఈ కింద కెమెరా స్క్రీన్ అది. సో దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఇట్లా 2 స్క్రీన్లు ఉంటాయి. సో ఒక స్క్రీన్ వచ్చేసి పైది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పైన చేయబెట్టాను కదా, పైన కెమెరా పైన స్క్రీన్ అనమాట. అలాగే తీసేసాను. ఇప్పుడు కింద కెమెరా కింది దాన్ని మీరు చూడవచ్చు, అది కూడా. సో ఇట్లా మనకి 2 కెమెరాలు అయితే మనకి ఇక్కడనే ఒకటే స్క్రీన్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అదిగోండి. సో మనం దీని వచ్చేసి మనం కంట్రోల్ రొటేషన్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా చేయాలన్నది మీకైతే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. సో కింద మీరు ఇక్కడ మెనూలోకి వెళ్తే కనుక ఇక్కడ కింద మీకు వచ్చేసి వీడియో పాజ్ చేయడము, సో ఆడియో మ్యూట్ ఎనేబుల్ చేసుకోవడం ఉంది. సో తర్వాత ఇది వచ్చేసి ఒక స్నాప్ అనమాట. మనం ఇది నొక్కగానే మనకు ఫోటో అనేది అయితే వచ్చి మనకు ఆల్బమ్లో సేవ్ అయిపోతుంది. చూడండి, స్క్రీన్ షాట్ సేవ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఏదైతే హైలైట్ అయి ఉంటుందో అది మాత్రం మనకు రన్నింగ్లో ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూ లైన్ వచ్చింది చూడండి హైలైట్లో. సో ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో అది హైలైట్ అనమాట. సో దాని మీద మీరు స్నాప్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఫోటో అయితే సేవ్ అనేది అవ్వడం జరుగుతుంది. సేమ్ ఈ కింది దానికి సెలెక్ట్ చేసుకుంటే కింద హైలైట్ అయింది. సో ఇది కూడా సేమ్ చూడండి, సౌండ్ అయితే వస్తుంది కదా. సేమ్ అలాగే మనం ఏదైనా ఇన్స్టెంట్గా మీకు ఏదైనా జరుగుతుంది దాన్ని రికార్డ్ చేయాలనుకుంటే కనుక మీకు ఇక్కడ సింబల్ వచ్చేసి స్నాప్చాట్ చూసాము. సో ఇక్కడ వచ్చేసి రికార్డింగ్. సో ఇన్స్టెంట్గా మీరు ఏదైనా రికార్డింగ్ చేయాలనుకుంటే కనుక ఇట్లా ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేసి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా హైడ్ అయినప్పుడు మీరు ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఆప్షన్స్ అయితే మళ్ళీ మీకు కనిపిస్తాయి. సో రికార్డ్ బటన్ నొక్కగానే మనకైతే ఇక్కడ టైం లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తీసుకోలేదు అనుకుంటా. సో రైట్ చూడండి, ఇప్పుడైతే మనకి ఇక్కడ కౌంట్ అండ్ టైం అయితే స్టార్ట్ అయింది 00 సెకండ్స్ నుంచి అయితే. సో అట్లా మనకి వీడియో ఎంతసేపు అయితే కావాలో ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ వరకు చూసుకొని మనం దీన్ని మళ్ళీ స్టాప్ నొక్కేస్తే మనకు ఇది అనేది మళ్ళీ వచ్చేసి మన దగ్గర బ్యాకప్లో ఇందులో సేవ్ అవుతాయి, మొబైల్ దాంట్లో డైరెక్ట్గా సేవ్ అవుతుంది. సో మళ్ళీ ఇది ఆల్రెడీ హెచ్డీ కార్డ్లో రికార్డ్ అయిన ప్లే బ్యాక్ని కూడా చెక్ చేసుకొని ప్లే చేసుకుని దాన్ని కూడా మీరు ఇన్స్టెంట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంటే ఈ రికార్డింగ్ ఆప్షన్ యూజ్ చేసి నిన్న మొన్న అయితే వీడియో జరిగి ఉంటుందో దాన్ని కూడా ప్లే చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు ప్లే పాస్ చేసేసి కూడా సరిపోతుంది. సో ఇది వచ్చేసి PTZ మనం కంట్రోల్ చేసుకోవడానికి. సో నా ఫింగర్ కొద్దిగా ఆయిల్ ఇష్యూ ఉంది, అందుకని టచ్ తీసుకోవట్లేదు సింపుల్గా. సో ఇక్కడైతే నేను ఇప్పుడు కెమెరా రొటేట్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఇది పట్టుకుని అయితే చూపిస్తాను వ్యూ ఎట్లా కనిపిస్తుంది అన్నది. సో ఇప్పుడు మా వాడు వచ్చి చేతిలో పట్టుకున్నాడు. సో కెమెరాకి ఎదురు ఉన్నది నేను అనమాట. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో కింద కెమెరా పైన కెమెరా చూడండి. సో ఇది వచ్చేసి ఒకటి మనకు జూమ్ అంటే ఒకటి వైడ్ యాంగిల్లో ఉంది. సో చెప్పాను కదా పైన కెమెరా ఏదైతే ఉంటుందో, సో ఈ కెమెరా వచ్చేసి పైన మనకు వైడ్లో చూపిస్తుంటుంది, ఇది వచ్చి కొద్దిగా క్లోజప్లో చూపిస్తుంది అనమాట. సో కంపెనీ డిఫాల్ట్ సెట్టింగ్ అది, మనమైతే ఇలాంటి చేంజెస్ చేయడానికి అయితే ఉండదు అందులో. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి పైన దాంట్లో నేను చాలా నా వెనకాల ఏరియా కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. బట్ ఈ కింద కెమెరా చూసుకుంటే కనుక చాలా తక్కువ ఏరియా ఉంది. సో దీని అయితే మనం ఇక్కడ PTZ ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఈ బోర్డ్ అనేది కంట్రోల్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నుంచి మనము కెమెరాని రైట్ లెఫ్ట్ మనమైతే రొటేట్ చేసుకోవచ్చు. సో చూడవచ్చు మీరు ఇక్కడ నేను ఎలా అయితే రొటేట్ చేస్తున్నాను సేమ్ విధంగా మీరు కూడా దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది అప్ అనమాట. సో అలాగే ఇది డౌన్ చేసుకోవచ్చు. సో కెమెరా మీకు ఇక్కడ లైవ్లో కూడా మీకు మూవ్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు నా సైడ్ తిప్పుతాను కెమెరాని చూడండి. సో అందులో బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి ఎలా చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి పీసెస్ మేము ఓపెన్ చేసి మీకు వీడియో చేయాలి అంటే అన్బాక్స్ చేయాల్సి వస్తుంది బాక్స్లోని. సో కెమెరా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకు ఇది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేకుంటే వేరెవరికైనా షేర్ చేసి మీరు ఆర్డర్ చేయడం వల్ల మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో ఇలాంటి దగ్గర చిన్న చిన్న లాస్ వచ్చినా మీరు పర్చేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మా దగ్గర, సో ఆ లాస్ అనేది మాకు కవర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీని సెట్టింగ్ చూసుకుంటే కనుక, సో పైన కెమెరా వచ్చేసిందని మీరు మాన్యువల్గా కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ 2 కెమెరాల్లో మీరు పైన కెమెరాని కావాలంటే సో మాన్యువల్గా మనం రొటేట్ చేసుకోవచ్చు. సో అటు ఇటు తిప్పుకోవచ్చు. సో కొద్దిగా హార్డ్గా ఉంటుంది.
ఇట్లా తిప్పుకోవచ్చు. సో ఇట్లా తిప్పినప్పుడు దీని పొజిషన్ రెండు సింక్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసి మూవ్ చేసుకోవచ్చు. సో ఈ పైన కెమెరా మాత్రం మనము మాన్యువల్గా చేతితోనైతే రొటేషన్ చేయగలుగుతాము. సో ఈ కిందిది కావాలంటే మనము మొబైల్ నుంచి ఆపరేట్ చేసి అండ్ ఇది అప్ అండ్ డౌన్ మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మాత్రం మాన్యువల్గా ఎప్పుడైతే మనం కెమెరా ఫిట్ చేస్తామో ఫిట్ చేసేటప్పుడు మనకి ఏ యాంగిల్లో కావాలన్నది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీని బేసిక్ సెట్టింగ్స్ ఏంటనే చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం సెట్టింగ్ చూసుకుంటే కనుక మనకి ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ స్లైడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్తే మనకి ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. సో పీటీజర్ చూపిస్తుంది. సో అలాగే మనం మాట్లాడాలనుకోండి, సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు మైక్ సింబల్ ఉంది కదా, టాక్ అని చెప్పేసి, అది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఆడియో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అక్కడ. సో ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ అయింది కదా. సో నేను మాట్లాడింది రివర్స్లో వినిపిస్తుంది చూడండి. సో ఆడియో చాలా క్లియర్గా లౌడ్గా ఉంటుంది అనమాట. సేమ్ పైన కెమెరా అయినా సరే మీరు ఎక్కడైనా సరే ప్రెస్ చేసి అయితే మాట్లాడవచ్చు దాన్ని డైరెక్ట్గా. సో చూడండి, హలో హలో. సో అట్లా మీరైతే ఆడియోని కూడా క్లియర్గా వినొచ్చు. సో మాట్లాడుకోవచ్చు మీరు. చూడండి ఎంత క్లియర్గా ఉందనేది ఆడియో అనేది. హలో హలో. సో ఎక్కువసేపు పెడుతుందంటే ఆ కీ అని చెప్పేసి లూప్ అనేది అవుతూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే కనుక మీకు డెఫినేషన్ అని చెప్పేసి అయితే డెఫినేషన్. సో ఇక్కడ వచ్చేస్తే మీకు ఇమేజ్ అనేది ఏ క్వాలిటీలో ప్లే కావాలని చెప్పేసి. సో మనకి రికార్డ్ అవ్వడం అయితే మనకి 5 మెగాపిక్సెల్లో అంటే క్వాడ్ హెచ్డీలో అయితే రికార్డ్ అవుతుంది. బట్ మనం మొబైల్లో లైవ్ చేసేటప్పుడు మనకు అంటే మొబైల్ డేటా అనేది తక్కువ కన్జ్యూమ్ చేయడానికి సో స్టాండర్డ్గా ఓపెన్ అవుతుంది. సో రెగ్యులర్ DVRs ఓపెన్ అయినట్టు. తర్వాత ఫుల్ హెచ్డీ పెట్టుకోవచ్చు. సో ఫుల్ హెచ్డీ పెట్టుకుంటే కొంచెం ఇమేజ్ క్లారిటీ అనేది ఇంక్రీజ్మెంట్ అవుతుంది, అంటే మనకు కొద్దిగా ఇమేజ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సేమ్ అలాగే మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ క్వాడ్ హెచ్డీ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇమేజ్ అనేది ఫుల్ 5MP మోడ్లో అయితే మనకు కానీ రావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇది ఫుల్ స్క్రీన్ పెట్టి అయితే మీకు చూపిస్తాను నేను. సో అప్పుడు వచ్చేసి 5 మెగాపిక్సెల్ ప్లే అవుతుంది. సో మీకు మొబైల్ అంటే స్క్రీన్ మీద రికార్డ్ చేసినప్పుడు మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, బట్ ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఫైన్గా ఉంటుంది. సో లైక్ మీకు ఒక IP కెమెరా రికార్డ్ అయినట్టయితే అయితే క్వాలిటీని అయితే రికార్డ్ చేస్తుంది. సో బ్యాక్ చేస్తున్నాను. సేమ్ అలాగే కింది కెమెరాను కూడా ఇట్లా మీరు బ్యాక్ వచ్చిన మళ్ళీ సింగిల్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే మీకు మళ్ళీ మల్టీ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు దీన్ని కూడా మనం జూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా. సో ఇందులో అయితే ఇది వచ్చేసి మనకు IR డిస్టెన్స్ వచ్చి 40 మీటర్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అయితే మనకు బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. సో ఇందులో అసలు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ డ్యూయల్ కెమెరా, డ్యూయల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ 3K రిజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో అయితే కో డిటెక్షన్, ఆటో స్మార్ట్ ట్రాకింగ్, అంటే మనకి ఈ 2 కెమెరాలు అంటే ఇంటెలిజెంట్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇందులో ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ కెమెరా అనేది అక్కడికి రొటేట్ అవుతుంది. సో అది మనకి ఇందులో లింకేజ్ దాంట్లోకి వెళ్తే మీకు మోషన్ ట్రాకింగ్లోకి వెళ్తే మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత ఇది వచ్చేసి 1 ట్యాప్ కంట్రోల్ లింకేజ్ వ్యూ, అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో పైన స్క్రీన్లో ఏదైతే కనిపిస్తుందో కింద దాన్ని వెళ్ళి కొద్దిగా జూమ్లో ఫోకస్ చేసి చూస్తుంది అనమాట. సో ఒకసారి మీరు కెమెరా పెట్టుకున్న తర్వాత మీకైతే ఇది వాడడం అలవాటు అయిపోతుంది. సో దీన్ని MRP రేట్ చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి అయితే 9000 MRP రేట్ అయితే ఉంది. సో అది వచ్చేసి మోడల్ ఇక్కడ చూడండి, CSH9C 5MP. సో స్మార్ట్ హోమ్ కెమెరా. సో అందులో మోడల్ నెంబర్ వచ్చేసి H9C అనమాట. సో రిమైనింగ్ ఫీచర్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది బాక్స్ పైన. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని అయితే క్లియర్గా చదువుకోవచ్చు. సో వీడియో లెంత్ పెరగకుండా అని చెప్పేసి అట్లా చెప్తున్నాను. సో తర్వాత మీరు ఇందులోకి వెళ్తే కనుక మీకు ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయంటే కనుక ఇది నార్మల్గా అయితే మీరు ఇందులోకి వెళ్ళి తీసి నార్మల్గా పెట్టేసుకోండి. సో సింపుల్గా ఈజీగా ప్లే అవుతుంది. సో అందులో మీరు క్వాడ్ హెచ్డీలో ఉంటే కనుక మీకు డేటా కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. తర్వాత కెమెరా స్లీప్ మోడ్ పెట్టవచ్చు. తర్వాత ఆటో పెట్రోల్. సో ఆటో పెట్రోల్ అంటే ఒక్కొక్క పొజిషన్ని 4 పొజిషన్స్ ఉంటాయి ఇందులో. సో కెమెరా అనేది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. సో వచ్చి ఒక లొకేషన్కి వచ్చి కాసేపు ఆగి మళ్ళీ ఇంకా అంటే దాంట్లో ఏదైతే ఉంటుందో ప్లేసెస్ సో దాన్ని రొటేట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక యాంగిల్ ఆల్రెడీ రొటేట్ అయింది. సో ఇంకో యాంగిల్కి అదే మూవ్ అవుతుంది. సో ఇది పవర్ మీద కెమెరా కాబట్టి మీకు ఆటోమేటిక్గా కెమెరా అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒక కొంచెం వీడియో లెంత్ పెరుగుతుంటుంది, బట్ ఏంటంటే మీకు డీటెయిలింగ్ చూడాలనుకుంటే కనుక కంటిన్యూ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అదే కొద్దిగా అంటే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఆగి తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్ అయితే అది పెట్టేసుకుంటుంది. సో అది నేను ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి మీకు నేను లైవ్ వ్యూ ఎలా ఉందని చూపించలేకపోతున్నాను. అదర్వైజ్ మీకు అదైతే పాసిబుల్ అవుతుంది. సో ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను. సో అదే రొటేషన్ అనేది జరుగుతుంది. చూడండి బెడ్ సైడ్ ఉంది కదా, సో యాంగిల్ మారుతుంది. సో నేను ఇట్లా పట్టుకుంటాను, మీకు అర్థమవుతుంది చూడండి. అంటే ఒక 10 to 15 సెకండ్స్ మధ్యలో అయితే మనకు హోల్డ్ అవుతుంది యాంగిల్ అనేది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక కంప్లీట్ వ్యూలోకి వస్తుంది. సో ఏదైతే వ్యూ కనిపిస్తుందో నెక్స్ట్ ఫ్రేమ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది.
సో ఎక్కువ పొజిషన్స్ లాగకుండా అయితే క్లియర్ అయితే కంట్రోల్ చేసుకుంటుంది అది. సో ఇప్పుడు చూడండి చాలా కరెక్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇట్లా ఆటో పెట్రోలింగ్ అనమాట, ఇది ఆన్లో ఉన్నది. సో దాని అయితే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఆఫ్ చేసేస్తాను ప్రస్తుతానికి. దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆటో పెట్రోలింగ్ ఆఫ్ అయితే ఆప్షన్ చేసేసిన. సో తర్వాత ఇది వచ్చేసి 360 degrees పిక్చర్ ఉంది. సో పిక్చర్ అయితే పెట్టేటప్పుడు ఫిక్స్ అయిన తర్వాత మీకు ఈ ఆప్షన్ యూజ్ చేయడానికి అయితే ఆప్షన్ అర్థమవుతుంది. సో ఇందులో మనం కెమెరా దగ్గర ఉన్న అన్వాంటెడ్ పర్సన్స్ ఉన్న మీరు ఎవరైనా తెలియని వాళ్ళు అక్కడికి వస్తే కనుక మీరు ఇమీడియట్గా అలారం అని ప్రెస్ చేస్తే మనకి కెమెరా దగ్గర అయితే సో ఇట్లా లైట్ ఫ్లాష్ చేస్తూ మనకు అలారం అనేది ప్లే చేస్తుంటుంది. చూసిగా చాలా లౌడ్గా అయితే అలారం వస్తుంటుంది. సో మనం ఇది పెట్టి కూడా మనం PTZ కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి లైటింగ్ ఎంత వస్తుందో నా ఫేస్ మీద మీకు అర్థమైపోతుంటుంది. సో ఇది ఇట్లా మనం అంటిల్ మనం ఆఫ్ చేసిన వరకు అయితే ఇది మీకు ప్లే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు అలారం అనేది ఆఫ్ చేస్తున్నాను. సో అలారం ఆఫ్ చేసిన వరకు అయితే అదైతే మనకు మొత్తుకుంటూనే ఉంటుంది. సో తర్వాత ఫ్లడ్ లైట్ అంటే మనకి ఇక్కడ లైట్స్ అన్నీ అయితే ఆన్ అవుతుంది. సో ఈ లైటింగ్తో అయితే మనకి ఎక్కడైతే లైట్స్ కావాలనుకుంటామో సో అక్కడ కెమెరా పెట్టిన దగ్గర మనమైతే లైట్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. చాలా బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో మీకు ఇది కెమెరాలో కనిపించకపోవచ్చు బహుశా. సో నియర్ బై డివైస్ అంటే ఇలాంటి డివైస్ ఏమవుతుంటే అందులో కనిపిస్తుంది. ఇది పిక్చర్ అండ్ పిక్చర్. సో ఇది యూజ్ ఉండదు. సో టిప్స్ అంటే చిన్న మీకు ఏమైనా టిప్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఆ లైటింగ్ నా కళ్ళు కూడా కొద్దిగా బ్లర్ అయిపోయినాయి అనమాట. సో చాలా లైటింగ్ అనేది వస్తుంది. సో ఈ లాస్ట్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇట్లా సెటప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐకాన్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు రీఅరేంజ్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో వాటిని మనం రీఅరేంజ్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది. సో వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైతే హిక్విజన్ కెమెరాస్ కానివ్వండి, CV ప్లేస్ కానివ్వండి, ట్రూవీ కెమెరాస్ కానీ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళకి మా వీడియోస్ని షేర్ చేయండి. సో ఆల్రెడీ ఎవరైనా సర్వీస్ ఉంటే కనుక అదే మీరు AP తెలంగాణ అయినా సరే లేకుంటే హైదరాబాద్లో అయినా సరే మీకు హైదరాబాద్లో మేమే డైరెక్ట్గా సర్వీస్ ఇస్తాము. AP తెలంగాణ అయితే సో మాతో టైప్ అయిన టెక్నీషియన్స్ ఉంటారు. సో వాళ్ళతో అయితే మీకు వర్క్ చేపిస్తాము. సో వర్క్ అనేది చాలా క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో ఎక్కడైతే డివైస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తాము. సో సర్వీస్ సెంటర్ పంపించుంటే సర్వీస్ సెంటర్ పంపిస్తాము. ఒకవేళ డివైస్ మార్చే డివైస్ అయితే మార్చాము. అండ్ బెస్ట్ ప్రైస్ ఇవ్వడం అయితే 100% జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.